ఇదిగోటి ఇంకో బాటిల్ వేసుకున్నాం అండి. క్రాఫ్ట్ ఎరాస్కిల్ వైట్ పెయింట్ తీసుకున్నాను. మామూలుగా స్పాంజ్ ఎప్పుడులాగా. మొన్న చెప్పాను కదండి, మీరు వేసుకుంటున్నారా? చూస్తున్నారైతే చూస్తున్నారు కానీ వేసుకోవట్లేదు. వేసుకుంటే కామెంట్లో నాకు పెడతారు కదా, ఒకసారి వేసుకొని చూడండి. చిన్న చిన్న ఏ బాటిల్ వంటగదిలో ఉన్న బాటిల్ కన్నా వేసుకొని చూడండి. అయితే చెప్పాను కదా, చిన్నప్పుడు మా అమ్మ ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండేదని చెప్పాను కదా. మరి వాళ్ళు రాజమండ్రిలోనే వైజాగ్లోనే ఉంటున్నారో తెలియదండి. మరి ఒకవేళ వీడియో చూస్తే కనుక వాళ్ళకైతే అమ్ములనే తెలుసు నా పేరు. మన ఛానల్ పేరే అమ్ములు కాబట్టి ఆ పేరే వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎక్కడున్నా కూడా మరి ఈ వీడియో కనుక చూసినట్లయితే నాకు కామెంట్ వాళ్ళు పెడతారని అనుకుంటున్నాను. నేను చాలా సంవత్సరాల నుంచి ఎదుగుతూ ఉన్నానండి. పెద్దవాళ్ళు అయిపోయాం బాగా. ఇప్పుడు వాళ్ళు కూడా అయిపోయి ఉంటారు. అక్క అయితే కూడా పెద్దది అయిపోయి ఉంటుంది. అక్క ఇప్పుడు డాక్టర్ చదువుతారంది, ప్రమీల అక్క. విజయ్ అన్న తెలుసు నాకు. మరి పెద్దమ్మ ఎట్లా ఉన్నారో మరి. అమ్మ అయితే లేరండి. కాబట్టి వాళ్ళు కూడా మన కలవాలని చెప్పి మీరు కూడా మనసులో అనుకుని ప్రేయర్ చేయండి. తప్పకుండా వాళ్ళు నాకు కలుస్తారు. నా మనసు అనిపిస్తూ ఉంది. ఇదిగోండి, ఇది పూర్తిగా ఆరాలన్నమాట. వేసేసాం కదా వైట్. తర్వాత వేరేది వేసుకోవాలన్నమాట కలర్. ఇదిగోండి వైట్ వేసేసాం కదా. ఇప్పుడు ఎల్లో కలర్ వేసుకుందాం. ఇదిగోండి ఫెవిక్రిల్. ఎల్లో కలర్ 2 కోటింగ్స్ వేయాలండి. 2 కోటింగ్స్ వేస్తే బాగా వస్తుంది అనమాట. ఒక కోటింగ్ వేస్తే అంత బాగా రాదు. ఇంకా బాగా చలి స్టార్ట్ అయిందండి. ఆస్ట్రేలియాలో చాలా ఇబ్బంది పెడుతుంది. అసలు బయటకు వెళ్ళడానికి లేదు. వర్షాలు ఉన్నాయి బాగా. ఇంకా ఎండాకాలం అయిపోయిందండి. మధ్యలో రెడ్ కలర్ ఉన్నట్టుంది బ్రష్లో వచ్చిందండి. బాగా చలి ఎక్కువ ఉందండి. ఇంకా చలికి అయితే అంతకుముందు ఉండగలిగేదాన్ని కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నాను చలికి. అందులో నేను రావడం కూడా ఎండాకాలం వచ్చానండి. చలికి ఉండను అని చెప్పి బాబు ఇంకా శీతాకాలం వచ్చాను. ఇక్కడ ఎండాకాలం అనమాట. మనకు శీతాకాలం అంటే ఇక్కడ అయిపోయిందండి. ఇంకా మనకేమో ఎండలు బాగా ఉన్నాయంట ఆంధ్రాలో, ఇండియా మొత్తంలో పిల్లలు చెప్తూ ఉన్నారు. నేను మళ్ళీ ఇక్కడ ఎండాకాలం ఉన్నానండి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళేది కూడా నేను ఎండాకాలమే వెళ్తున్నాను. మే నెల అంటే మంచి రోహిణి కార్తెలు. కానీ ఇక్కడ ఎంత ఎండ, ఏ కాలంలోనైనా సాయంత్రం అయ్యేటప్పటికి చలిగాలి వేస్తుందండి. ఎండే పూర్తిగా ఉండదు. మనకు అట్లా కాదుగా, వేడి గాలులు ఉంటాయి. ఎల్లో కలర్ పూర్తిగా అయిపోయిందండి. చాలా బాటిల్స్ వేసా కదా. యాసవి సెలవులు ఇచ్చారు కదండి. బాటిల్స్ ఎలా వేయాలో మీ పిల్లలకు నేర్పించండి. కొంచెం ఫోన్లు పక్కన పెట్టేసి పిల్లలకి ఏదో ఒకటి క్రాఫ్ట్ నేర్చుకోమనండి. తర్వాత వర్క్ చేసుకుంటారు పిల్లలు. ఏదో ఒకటి వర్క్, హోంవర్క్ అయితే ఇస్తారు. మా పిల్లలకు కూడా అట్లాగే హోంవర్క్ ఇచ్చారండి. తర్వాత ఏదో ఒక విద్య నేర్పించమని చాలామందికి చెప్తూ ఉంటారండి. చదువుతో పాటు ఏదో ఒక విద్య నేర్చుకోవాలండి. రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అండి, ఒకవేళ రెండో విద్య ఉంటే మాత్రం ఎందుకైనా మంచిది. అందుకని పిల్లలకు రెండో విద్య నేర్పించండి తప్పకుండా. నేను ఎప్పటికైనా అదే చెప్తానండి. చదువుతో పాటు వాళ్ళకి ఏదో ఒకటి ఇన్స్ట్రుమెంట్, గిటారు, వయోలిన్, సంగీతము, ఏదో డ్యాన్స్, ఏదో ఒకటి నేర్పించండి. మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ. టెన్నిస్, టేబుల్ టెన్నిస్, ఏదో ఒకటి. ఎండాకాలం ఎండలో కూడా తిరగకుండా సాయంత్రం అన్న పొద్దున పూటన్నా ఏదో ఒక సమయం కేటాయించుకొని
ఆ సమయంలోనే పిల్లలకు ముఖ్యంగా బైబిల్ చదవకపోతేనండి పిల్లలకు బైబిల్ కూడా చదివించండి సెలవుల్లో. మా పిల్లలకి అదే చెప్తాను, లేవగానే చెప్తా, ప్రార్థన చేసుకున్నారా, బైబిల్ చదువుకున్నారా, అదే చెప్తానండి. పిల్లలకు ఫోన్లు మనమే ఇస్తామండి, మళ్ళీనేమో ఏది చూడొద్దు అది చూడొద్దు అంటాం. వయసుకు వాళ్ళు ఇవ్వమనంటే మనం ఇవ్వకూడదు, ఎందుకంటే ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలండి. ఒక చిన్నపిల్లాడిని చూడండి, మీరు చిన్నపిల్లాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఒక పక్క చాక్లెట్ ఒక చేతిలో డబ్బులు ఇచ్చి చూస్తే ఏం తీసుకుంటాడండి? చాక్లెటే తీసుకుంటాడు వాడు, ఎందుకంటే చాక్లెటే కావాలి, వాడికి ఉపయోగం చాక్లెటే కాబట్టి చాక్లెటే తీసుకుంటాడు, డబ్బులు ఉపయోగం లేదు. అట్లాగే మనకు వయసు, మన పిల్లలు ఎంతెంత వయసు ఉన్నారో ఆ వయసు తగ్గవి మనం ఆ పిల్లలకు కొని ఇస్తూ ఉండాలండి. అందుకని ఫోన్ అట్రాక్ట్ అయ్యి పిల్లలు చాలామంది చెడిపోతున్నారు, గమనించండి. ప్రపంచం వాళ్ళ చేతుల్లో ఉంది, తర్వాత వాళ్ళకి కొనిచ్చి ఇది చూడొద్దు అది చూడొద్దు, మా పిల్లలు మాట వింటలేదని పిల్లల మీద నెప్పం ఎప్పటికీ వేయద్దు అస్సలు. మామూలు పెయింటింగ్ అయ్యింది, మెటాలిక్ కలర్ ఉంటే అది కూడా వేసేస్తున్నానండి. లాస్ట్ అడిగారు ఇంక ఈ కలర్ కావాలని, నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న కలర్స్ అన్నీ అయిపోయినాయండి. ఇంక అందుకని మళ్ళీ ఎల్లో కలర్ కావాలంటే మరి ఏం చేయను, ఇంకా అది మెటాలిక్ కలర్స్ అన్నీ కాసిన మిగిలినవి. ఎల్లో కలరు, ఇది లెమన్ ఎల్లో అండి, ఆ ఉన్న మిగిలిన వాటితోనే నేను వేసేస్తా ఉన్నాను, చూస్తున్నారు కదా. చాలా వరకు వేస్ట్ చేయనండి, ఉన్న దాంట్లోనే వేస్తాను, చాలా పొదుపుగా వాడాలండి మనం కూడా ఇంట్లో సామాను కానీ సరుకులు కానీ డబ్బులు కానీ. ఎందుకంటేనండి పొదుపు అంటే చాలా మంచిదండి. ముందున్న కాలం ఏదైనా నేను ఒక్కటే చెప్తానండి, ముందున్న కాలము సమయం ఏదైనా కానీ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా, మన చేతుల్లో అయితే లేదు, దేవుడి చేతుల్లో ఉంది. కాబట్టి మనకి దేనికి ఇబ్బంది పడకుండా మన పిల్లలు కానివ్వండి మనం కానివ్వండి దానికి అనుకూలంగా మనం జీవించాలంటే కొన్ని చేయక తప్పదు. ఇదిగోండి, ఇది ఆరిన తర్వాత ఇంకొక కోటింగ్ వేసుకోవాలండి. ఇదిగోండి అయిపోయింది, ఇది వేసుకున్నామండి పేపర్. పేపర్ ఉంటుంది తీసేస్తాం.
అన్సి కేఎఫ్సి తిన్న కవర్ తీసావా? నువ్వు తినలేదా? అది తీసి లోపల పెట్టేది కవర్లో డస్ట్బిన్ లేసి. జాగ్రత్తగా వేయాలండి. ఇదిగోండి ఇట్లా మొత్తం అతికిచ్చేసేయాలి, కొంచెం కూడా రాకుండా. ఇదిగోండి
ఇదిగోండి, ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ పైన పెన్సిల్ తెచ్చుకుందాం. ఇదిగోండి, నేను వేసిన బాటిల్ పూర్తి అయిపోయిందండి. ఇది కూడా డెకో పేజీ పేపర్ అతికిచ్చాను, మళ్ళీ కొంచెం పెయింటింగ్ కూడా వేసాను. ఇది ఇట్లా వచ్చిందనమాట. ఈసారి ఊలు పైకి పెట్టానండి, కొంచెం కుచ్చులాగా చేసి ఇలాగా. మీరు కూడా ఏదైనా బాటిల్ ఉంటే బాటిల్కి వేసుకోండి, కామెంట్ రూపంలో పెట్టండి. చూడండి ఎంత బాగుందో. బాయ్ చిల్డ్రన్.